ప్రభు యొక్క శిక్షలోనో ప్రభు యొక్క బోధలోనో వారిని పెంచండి. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. సహజంగా మనం 7 దినాలు ఏం చేద్దామంటే ఎప్పుడు పంపబోని మాత్రం క్రిస్మస్ 20వ తారీఖులో లేదా 10వ తారీఖు అనుకోండి, ఆ మొదటి తారీఖు నుంచి పంపేస్తాం పిల్లల్ని. ఎందుకు పంపిస్తా? ఆ 25నో లేకపోతే 24నో లేకపోతే 18నో 15నో మాస్టర్ గారు ప్రోగ్రామ్స్ వేసిస్తారు కదా, అందులో మా వాళ్ళు ఉండాలని. అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి 15 రోజులు ఏం నేర్చుకుంటారు? మన పిల్లలు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళగానే ఇక్కడికి వెళ్ళగా ప్రపంచంలో పిల్లలంతా ఎక్కడికి వెళ్ళి ఏం నేర్చుకుంటారు? ఏమో ఆ రిహార్సల్స్ ఆ పాటలు నేర్చుకుంటారు, డ్యాన్స్ నేర్చుకుంటారు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా దేంట్లో ఉంటుంది? ఇంకా ప్రభు బోధ లేదు, ప్రభు శిక్ష. అంటే ఎక్కువ శాతం ఏముండాలి? డ్యాన్స్ తక్కువ ఉండాలి, ఎక్కువ శాతం ఏముండాలి? బోధ. దేవునికి స్తోత్రం కదా. చెప్పండి తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని దేంట్లో పెంచాలి? శిక్షణ బోధలో పెంచాలి. దేవుని స్తోత్రం కదా. నిలబడితే ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కనువురు రెప్పపాట్లో మొత్తం గన 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 ఏం చేయాలి? పిల్లల అప్పగించేయాలి అంతే. ఆ విధంగా ఏ పిల్లలైతే అప్పగించగలుగుతున్నారో, చక్కటి కంఠస్థ వాక్యాలన్నీ గుర్తుపెట్టుకుని అప్పగించగలుగుతున్నారో, ఆ కుటుంబంలో ఆ పిల్లల యొక్క జీవితాలు రాబోతున్న దినాల్లో రాజులుగా దేదీప్యంగా వెళ్ళిపోతుంది. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఫోకస్ని ఎక్కువ శాతం వీళ్ళు తగ్గించి దేన్ని పెంచాలి? మన పిల్లలకి వాక్యం మీద పెంచాలి. దేవుని స్తోత్రం కల. హల్లెలూయా. కాబట్టి ఎప్పటి నుంచి ఈ క్రీస్తు జన్మదినాన్ని సందర్భించి మీ పిల్లలను ఎక్కువ శాతం దేవుళ్ళు బాగా పెంచుతారని ఈ మాటలు మీకు మనవి చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చాలా ప్రాంతాల్లో మీరు క్రిస్మస్ వార్త వాక్యాన్ని వింటా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైన రీతిలో మరి మనం ఎప్పుడు చెప్పినా ప్రతి సంవత్సరం ఎన్ని వాక్యాలు చెప్పినా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది మనకి, ప్రత్యేకమైన వాక్యం. దేవుని స్తోత్రం కలాగా అంతకు మునుపు ఎన్నడూ విననటువంటి వాక్యం అనమాట. హల్లెలూయా. అంటే అంతకుముందు క్రిస్మస్ కార్యక్రమాల్లో ఉండలేనటువంటి వాక్యపు రీతుల్లో దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. అందుకనే మీరు నా దగ్గర ఉన్నప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి చాలా జాగ్రత్తగా, నేను ఎక్కువసేపు చెప్పను, ఒక అరగంట సేపు మాత్రమే చెప్తాను. ఆ అరగంటలో చాలా అమూల్యమైన వర్తమానం ఉంటుంది కాబట్టి దాన్ని మీ హృదయాల్లో వేసుకుంటారని నా ఆలోచన, అందుకనే నా ప్రార్థన. ఆ విధంగా దేవుడు మన హృదయాలను సిద్ధపరచును గాక. ఏంట్రా సిద్ధపరచును గాక. ఏమంటలేదు మీరు చెప్పండి. సిద్ధపరచును గాక. పరిశుద్ధ గ్రంథాల్లో లోకాసు వార్తలు ఇందాక కుమార్తె చదివిన వాక్య భాగంలో నుంచి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు. ఒకసారి బైబిల్ తీసుకుని 2వ అధ్యాయంలో 2 లోకాసు వార్త. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువర్తమానము నేను మీకు. దేవదూత చెబుతున్నటువంటి సందేశం, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు అంటూ కిందకు వస్తే, దావీదు పట్టణమందు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే వచ్చినటువంటి దేవదూత దేని గురించి చెప్తా ఉన్నాడు? సువార్త అంటే దేని గురించి చెప్తానంటే రక్షకుడు పుడతాడు అని చెప్తున్నాడు. ఎవరు పుడతారంటారా? మీరందరూ చెప్పండి, ఎవరు పుడతారని గట్టిగా చెప్పండి. అంటే రక్షకుడు ఈ లోకానికి పుట్టాడు అని దేవదూత ఇక్కడ చెప్పడం మనకు కనిపిస్తుంది. అసలు బైబిల్ గ్రంథంలో మొట్టమొదట క్రీస్తు పుట్టుకను గూర్చి సువార్తను చెప్పింది ఎవరు? ఎవరికి చెప్పారు? అసలు బైబిల్ గ్రంథంలో మొట్టమొదట క్రీస్తు సువార్త గురించి ఎక్కడన్నా ఉందా లేదా? క్రీస్తు జననం గురించి మొట్టమొదట ఎవరు చెప్పారు? సువార్త ఎవరికి చెప్పారు అనేది ఒక్కసారి ఆలోచించాలి. అది అలాంటి విషయం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. మనం ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినా ఒక విషయాన్ని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. అంతేగాని ఏలకొలంకి వెళ్ళాలి, ఏదన్నా అని కాదు.
ఏ క్రిస్మస్కి, కాలనీలో క్రిస్మస్ ఎక్కడ జరిగినా, గుడిలో క్రిస్మస్ ఎక్కడ జరిగినా, నువ్వే క్రిస్మస్కి వెళ్ళినా కానీ ఆ క్రిస్మస్లో నీవు నేను ఖచ్చితంగా ఒక అంశాన్ని తెలుసుకుని వెళ్ళాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో లోకాసువార్త 2లోనే క్రీస్తు పుడతాడని సువార్తమానం ప్రారంభించబడిందా, లేకపోతే గ్రంథమంతట్లో ప్రారంభంలోనే క్రీస్తు సువార్తమానం ఉందా? ఉంటే ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు? ఇప్పుడు చూద్దాం, చూడండి. మొట్టమొదటిగా క్రీస్తు పుడతాడు అని చెప్పిన వారు పరిశుద్ధ గ్రంథంలో, ఆదికాండ గ్రంథంలో దేవుడే. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. చప్పలు కూడా చదివి దేవుడు చెప్పాడు. ఎవరికి చెప్పారంటే చూద్దాం, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం, ఆదికాండ గ్రంథంలో నుంచి 3వ అధ్యాయంలో 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. దేవునికి స్తోత్రం గల. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అప్పటికి దేవుని యొక్క క్రియేషన్లో ఉన్నటువంటి, దేవుని చేత ఏర్పాటైనటువంటి ఆదాము హవ్వలను మోసపుచ్చినటువంటి అపవాది లేదా సర్పము ఏదైతే ఉందో ఆ సర్పముతో దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం గలాక. దేని గురించంట? క్రీస్తు ఈ లోకానికి వస్తాడని. ఎలా వస్తాడని? స్త్రీ సంతానము ద్వారా. దేవునికి స్తోత్రం గలాక. ఎవరి ద్వారా వస్తాడని అంటే మొట్టమొదట క్రీస్తు లోకానికి వస్తాడని దేవుడు చెప్పాడు. ఎవరు విన్నారు మొట్టమొదట? గొల్ల ఎవరు విన్నారా? వాక్య భాగం చదవండి. చవకడా ఆదికాండం 3వ అధ్యాయం 15 చదవరా, చదివి చెప్పండి. ఎవరు విన్నారు? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. ఎవరు చెప్పారు? సర్పము లేక అపవాది లేక సాతానుకు దేవుడు చెప్తున్నాడు, స్త్రీ గర్భములో నుండి స్త్రీ సంతానము పుడుతుంది. స్త్రీ సంతానము నీ సంతానానికి ఏం కలుగుతుంది? వైరము కలుగుతుంది. దేవుని స్తోత్రం కలగ. అంటే రాబోతున్న దినాల్లో నిన్ను చితక్కొట్టడానికి, నీ తోకను మరవడానికి, నీ ఒళ్ళు విరవడానికి, నీ పాపాన్ని నుంచి మా పిల్లని విడిపించుకోవడానికి ఒక స్త్రీలో నుంచి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. దేవుని స్తోత్రం కదా. విమోచకుడు వస్తాడని ఎప్పుడు చెప్పారు? ఆదికాండ గ్రంథములో. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం కదా. అంటే క్రీస్తు సువార్త ఎక్కడ ప్రారంభమైంది? ఆదికాండంలోనే. హల్లెలూయా. దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పాడు? అపవాది, సాతాను, సర్పంతో. ఓకేనా? మొట్టమొదటి విన్నది ఎవరు? ఇప్పుడు ఎవడు వినాలో వాడే విన్నాడు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు అంటారు, 2-3 మాట్లాడుతున్నప్పుడు పక్క నుంచి ఎవరైనా విన్నారనుకోండి, వీళ్ళు అంటారు వినేశాలు. ఎవడు వినాలో వాడే వినేశాలు. అంటే చేరవలసిన వాడికి ఏం చేరిపోయింది? ఇప్పుడు వర్తమానం చేరిపోయింది. దేవుని స్తోత్రం కనుక. హల్లెలూయా. అంటే అప్పటి నుంచి వాడికి ఏం పడుతుంది? బాడీలో భయం పడుతుంది, వణుకు వచ్చేది అనమాట. ఏమని? అమ్మ నా తాట తీయడానికి ఒకటి లోకానికి రాబోతున్నాడు. అప్పటి నుంచి వాడు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తాడు. దేవుని స్తోత్రం కలాక. హల్లెలూయా. అంటే మొట్టమొదట దేవుడు అపవాదితో చెప్తున్నాడు స్త్రీ సంతానము అని. ఏ సంతానం అంట? అంటే ఏంటి స్పెషల్ ఏంటి? తర్వాత చూద్దాం. రెండవ విషయాన్ని మనం చూస్తే, దేవుడు తను ఎన్నుకున్నటువంటి ప్రజలకు ఆ సువార్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు. ఏ విధంగా చూద్దాం. చూడండి పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి ద్వితీయోపదేశకాండ గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 18వ అధ్యాయము 16వ వచనం. చక్కగా అందరూ బైబిల్ తీసుకోండి. చదవండి. నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. దేవునికి స్తోత్రం కలుగును.
హల్లెలూయా. అందరూ ఒకసారి చూడండి 18వ అధ్యాయంలో దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలకు ఒక విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ విషయంలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో మోషే గారు దేవుని ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు. నడిపించే సందర్భములలో మోషే గారు తన ప్రజలకు చెప్తున్నాడు దేవుని మాటగా, నాలాంటి ప్రవక్త మీ కొరకు ఒకడు పుట్టతాడు అని. దేవునికి స్తోత్రం కల. ముందుదే మాట అంటే స్త్రీ సంతానం. చెప్పని అందరూ ఏ సంతానం? స్త్రీ సంతానము అని. రెండవది దేవుడు తన ప్రజలకు మోషే ద్వారా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ప్రవక్తని. చెప్పండి, ఏమని? ప్రవక్తని. మొదటిదని చెప్పండి. మొదటి ఏం చెప్పాడు? స్త్రీ సంతానం. రెండోది ఏం చెప్పాడు? ప్రవక్త అని. మూడవదిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఒక శకునుగాండ్రుగా తయారైనటువంటి బిలాము అనే లోక సంబంధమైన ప్రవక్త నోట నుండి దేవుడు తన వాక్యాన్ని, తన సువార్తను అందిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలాక. ఏమని అందించాడు? సంఖ్యాకాండ గ్రంథం 24వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండ గ్రంథం 24వ అధ్యాయము 7వ వచనం. చక్కగా అందరూ బైబిల్ తీసుకోండి. చదువు. ఏంటో ఏం చదువుతున్నారు? మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. ఏది 24 సంఖ్యాకాండమేనా? 24వ అధ్యాయము 17వ వచనం. అది ఏంటంటే నాకు ఏం అర్థమవుతుంది, నేను తప్పు చెప్పాను, అది ఏం తప్పు చదువుతున్నారు అర్థమవుతుంది. 24వ అధ్యాయం 17. ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూస్తున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. 3వ పాయింట్. ఫస్ట్ సువర్తమానం ఎవరు అందించారు? వెళ్ళిపోండి ఫస్ట్ కదా, ఇంకేంటి ఏదైనా డ్యాన్స్ అయితే డెంగడెక్క వీడియోలు తీసుకుని చూపుతాం, కానీ మీరు ఏం చెప్తారని మేము అసలు రాపోదామన్నారు. స్త్రీ సంతానం. అది ఫస్ట్ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పాడు? ఎవరికి చెప్పాలో ఆడికే చెప్పాడు. ఎవరినైతే కొట్టాలనుకున్నాడు దేవుడు, ఆడికే చెప్పాడు, వస్తున్నాడు రా మా ఓడని. చెప్పాలి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఉదాహరణకే స్కూల్లో పిల్లలు ఉంటారు, ఒకడు బాగా తన్నిచ్చేసుకున్నాడు అనుకోండి, ఆడు వెళ్ళి కొంచెం బలవంతం తీసుకొస్తాడు. రే రా మా ఓడిచ్చాడు చూడరా ఏమంటాడు? ఎవడొచ్చాడంట అంటే ఇప్పుడు కొట్టించేసుకున్నాడు. కొట్టించుకుని ఎవరిని తీసుకొస్తాడు? మళ్ళీ ఆన్ని ఎవడైతే తన్ని చితకేసేస్తాడో ఆయన తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఏమంటాడు? రే సారా రే రా. అవునా? అంటే ఎవరు రావాలో వాడే రావాలి. దేవుని స్తోత్రం కనుక. అలాగా ఎవరికి అందించాలో వర్తమానం వాడికే అందించాడు, అందించవలసిన వాడే అందించాడు. దేవుని స్తోత్రం కనుక. హల్లెలూయా. ఏమన్నాడు? స్త్రీ సంతానము అన్నాడు. తర్వాత నా వంటి ప్రవక్తను నీలో నుండి నేను పుట్టిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం కనుక. మూడవది, శకునుగాండ్రుగా పిలువబడుతున్నటువంటి బిలాము ప్రవక్త శపించడానికి వచ్చి దేవుని ఆత్మ చేత నిందింపబడి శాపానికి బదులు దీవెనలిస్తూ ప్రతి దాన్ని దీవిస్తూ 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 ఏమని తెలుసా? నక్షత్రము యాకోబులో రక్షకుండు. ఒక్కసారి అక్కడ పాత పాట ఒకటి ఉంది, కొత్త పాట. పాత పాట ఏమో కొంచెం దాంట్లో చాలా సంస్కృతంలాగా ఉంటాయి, అది అర్థం కాదు.
అందుకని అర్థమయ్యేలాగా నేను ఒక పాట రాశాను. దాంట్లో ఎలా ఉంటుందంటే, రక్షకుండు జన్మించెను ఇలలో, ప్రజలందరి కొరకు మానవునిగా దిగి వచ్చెను చూడు. రక్షకుండు జన్మించెను ఇలలో, ప్రజలందరి కొరకు లోక పాపము భరించుటకు శాపదేహము ధరించెను. లోక పాపము భరించుటకు శాపదేహము ధరించెను. కన్య మరియా గర్భమునందు లోకమునకు అరుదించెను. కన్య మరియా గర్భమునందు లోకమునకు అరుదించెను. రక్షకుండు జన్మించెను ఇలలో, ప్రజలందరి కొరకు మానవునిగా దిగి వచ్చెను చూడు. సేమ్ అదే ట్యూను, కానీ ఈ చరణాలు అర్థవంతమయ్యేలా నేను రాశాను. దేవునికి స్తోత్రం కల. లోక పాపమును భరించుటకు ఏం ధరించాడు? శాపదేహమును ధరించాడు. అయితే ఇక్కడ మొదటిది స్త్రీ సంతానము, రెండవది నాలాంటి ప్రవక్తను నీలో పుట్టిస్తాడు, మూడవది రాజదండము, అలాగే నక్షత్రము ఎక్కడి నుంచి రావాలి? యాకోబులో నుంచి రావాలి. నక్షత్రము యాకోబులో ఉదయించును అన్నాడు. నక్షత్రం అంటే చాలా మంది ఈ రోజుల్లో ఏమనుకుంటున్నారంటే, జ్ఞానులను యేసు వైపుకు నడిపించిన నక్షత్రం అనుకుంటున్నారు. కానీ సంఖ్యాకాండములో చెప్పబడిన నక్షత్రము జ్ఞానులను నడిపించిన నక్షత్రము కానే కాదు. ఎలా చెప్తారు పాస్టర్ గారు? మరి చాలా మంది పాస్టర్లో ఆ నక్షత్రం అదే అని చెప్పేసి మరి ఇళ్ళ మీద పెట్టేసుకుంటున్నాం, చర్చిలో పెట్టేసుకుంటున్నాం, ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటున్నాం. ఆ నక్షత్రం ఈ నక్షత్రం కాదా, ఈ నక్షత్రం ఆ నక్షత్రం కాదా? కాదు. కాదని ఎలా చెప్తాం మనం అంటే, బైబిల్లో ఇంకో నక్షత్రం అని చెప్పాడు. చూద్దాం ప్రకటన గ్రంథంలో నుంచి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. బైబిల్ గ్రంథాలు అందరూ తీసుకోవాలి. ప్రకటన గ్రంథం ఒక చోట వాక్యం చెప్తా ఉంటే ఒక ఆవిడకి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే అది అంటుందా, అయిపోతుందిలే పాస్టర్ గారు ముగించేస్తాను, ముగింపు వచ్చేస్తాను అంటే ఇప్పుడు ఎవరికి ఇంటది? ఫోన్లో మాట్లాడుతూ అయిపోతుందా పాస్టర్ గారు ముగించేస్తారు. పాస్టర్ గారు ఆ పాస్టర్ గారిలో కాదు, ఈ పాస్టర్ గారు సిటీలు వేస్తారు, సిటీలో ముగించేస్తారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను ముగింది అరగంట. దేవుని స్తోత్రం. అదే నా గంట నాకు ఉంటుంది, నా గంటలో నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు అన్నారంట, రే మన ఊళ్ళో అందరి చర్చిలకి గంటలు ఉన్నాయి, మన చర్చికి మాత్రమే గంట లేదు. కాబట్టి దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు. మీ ఇంట్లో ఉన్నటువంటి కంచు కానీ ఎత్తడి కానీ వెండి కానీ ఏదంటే అది మొత్తానికే మీకు తోసినంత ఎత్తడే, ఎంత ఎత్తడుంటే అంత ఎత్తడే చర్చికి పట్టుకొచ్చింది అన్నారంట. వాళ్ళు అన్నారంట, పాస్టర్ గారు మా దగ్గర పెద్ద పెద్ద గుండుగులు ఉన్నాయంటే, దేవుని కంటే మాటలు కాదు కదా, పెద్ద గుండుగు ఇస్తాం మేము, కాబట్టి ఒక ఆటోని మా ఇంటికి పంపించండి అన్నారంట. దేనికోసం? ఎందుకని? పాస్టర్ గారు గుడి మీద ఏం పెడతాడు? గంట పెడతాడని. సరే పాస్టర్ గారు ఏదో బలం ఉందని చెప్పేసి పెద్ద ఆటో వ్యాన్ ఎట్టారంట. ఏమెట్టాడు? వ్యాన్ ఎట్టారు. ఒక ఇంటి ముందు అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే మొత్తం గుండుగులు తీసేసి దేని మీద వేస్తున్నారా? అక్కడికి ఆయన అన్నాడు, ఎందుకే బాబా గుండె ఎత్తి సరిపోతుంది కదా, ఉండండి దేవుడి విలువ నీకే తెలుసు అంటుందండి. దేవుడి ఏమంటుందా? అది ఏం తెలవక్కర్లేదు బాబు, బిందె ఎత్తే చాలంటే మీకేం తెలుసు, అందుకని బిందులా తయారు నువ్వు చొట్ట బిందులాగా గుండు వేసేయని పెద్ద పెద్ద గుండుగులు వేసేస్తుందంట. మొత్తం వ్యాన్ నిండిపోయింది అంటారా? ఏం నిండిపోయింది? వ్యాన్ నిండిపోయింది. వ్యాన్ అంతా పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేసారు? పాస్టర్ గారు కట్టుకొచ్చేసారు. పాస్టర్ గారు చూడగానే బాగుంది, ఇది మామూలు గంట అవుతుంది, పెద్ద గంట అవుతుంది అనుకుంటుందంట. ఏమవుతుంది అనుకున్నాడు? మన చర్చి కంటే
గంటే మొత్తం ఊరు మొత్తం ఆంధ్ర అంతా పడిపోద్ది అనుకున్నాడంట. చర్చిలో అనౌన్స్మెంట్ చేశాడంట, మీరు పంపిన గుండుకులు కళాయిలు అన్నీ చాలా బాగున్నాయి, అవి మీ పేర్లన్నీ జీవగ్రంథంలో రాసేస్తున్నాం, కళాలు చూశాను రాత్రి, దేవుడు మమ్మల్ని బహుగా దీవించిన కాక అన్నాడట. అయిన తర్వాత నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. గుండుగులు ఇచ్చిన వాళ్ళు, బిందులు ఇచ్చిన వాళ్ళందరూ దేనికోసం చదువుతున్నారు తెలుసా? ఇప్పుడైనా గంట మొగ్గుద్దేమో, ఇప్పుడైనా గంట మొగ్గుద్దని చదువుతున్నారంట. ఉండబాట్లకు ఒక ఆవిడ పెద్ద మీటింగ్ పెడితే అక్కడికి వచ్చి ఒక పక్కన అందంట, ఏమే నేను చిన్న బింది వేసాను, ఎందుకని మంచిదని, మీరేమో పెద్ద పెద్ద గుండుగులు వేసేసారు, నేనేమో చిన్న బింది ఎత్తడి చిన్నది ఇచ్చాను, ఏం చేస్తాడు చూద్దామని, గంట ఎట్లది ఏంటి అందంట. ఆవిడ వేసిపోయి పెద్ద గుండుకు వేసినాడు అందంట, నీ మొహమే గంట ఆడుతాను, గంట కొట్టేయడు అందంట. ఏం కొట్టేయడంట్రా అంటే, పోయినరే నిన్ను విడిచిపోయినరే, నమ్మవద్దు ఈ మాయాలోక నమ్మవద్దు ఏ మాయాలోక నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయు ఈ పాడులోక నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయు ఈ పాడులోక నమ్మవద్దు. దేవుని స్తోత్రం. కాబట్టి నా గంట నాకు ఉంది, ఆ గంటలో నేను ముగిస్తాను, మీ గంటలు నా దగ్గర పనికిరావు. దేవుని స్తోత్రం కదా. సరే, నెంబర్ 1 దేవుడు చెప్పాడు, ఎవరికి చెప్పాలో వాడికి చెప్పాడు. ఏమని చెప్పాడు? స్త్రీ సంతానం నిన్ను చితక్కొట్టడానికి. రెండవది ఏం చెప్పాడు? నా వంటి ప్రవక్తను నీలో పుట్టిస్తాడు, భవిష్యత్ అంతా నీకు చెప్పడానికి. మూడవది ఏం చెప్పాడు? నక్షత్రము యాకోబులో ఉదయించు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ కనిపిస్తుంది ఆ నక్షత్రం ఎవరు అంటే, మన ఇళ్ళ మీద పెట్టుకున్న నక్షత్రం కాదు, దానిలో నడిపించేటువంటి నక్షత్రం కాదు. ఏ నక్షత్రం చూడండి ప్రకటన గ్రంథంలో నుంచి? దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను. ప్రకటన గ్రంథం 22:16 వచ్చిన సంఘముల కోసం ఈ సంగతులను గురించి నీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమునైన వేకువ చుక్కనై ఉన్నాను. చప్పట్లు కొడితే స్తోత్రం చెప్పండి. ఎవరంటే ఈయన? వేకువ చుక్క. ఈరోజు పుట్టాడు అని మనం ప్రకటిస్తున్నటువంటి సువార్తలో ఉన్నటువంటి యేసయ్య ఎవరు అంటే ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారు అంటే, చొక్కానే బాగానే చెప్పేశాం. చొక్క అంటే నక్షత్రం, స్టార్ అని స్టార్. మరి వేకువ చుక్క అంటే ఏంటి? ఇప్పుడు మీకు స్టార్లు ఉన్నారు, సినిమా యాక్టర్లు, సూపర్ స్టార్, మెగాస్టార్, రెబల్ స్టార్, ట్రిపుల్ స్టార్, 5 స్టార్. ఏంట్రా చెప్పండి, పర్లేదు. పవన్ స్టార్ చెప్పండి రా, అన్ని స్టార్లు తెలుసుకోవాలి మనం. చెప్పండి ఏంట్రా? ఐకాన్ స్టార్, యంగ్ స్టార్, ఇలా చాలా స్టార్లు చూస్తాం. కానీ బైబిల్లో ఒక స్టార్ని చూస్తాం, ఆ స్టార్ని ఎక్కడ చూడలేం. చెప్పకూడదు. చూద్దాం. ఈ స్టార్ ఏంటంటే మార్నింగ్ స్టార్. అయ్యి బాబు చెప్పాడు మార్నింగ్ స్టార్ బస్ ఎక్కాడంటే ఎవడవాళ్ళు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఆడు బస్ ఎక్కామంటే మార్నింగ్ స్టార్ అక్కడ మార్నింగ్ పోతాం అక్కడ. ఈయన ఏ స్టార్ అంటే మన దేవుడు మార్నింగ్ స్టార్, వేకువ చుక్క. దేవుని స్తోత్రం కల. అదేదో పాట పాడదు కదండి, తూర్పు దిక్కున చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాను చూసి మేము వచ్చినాము ముక్కిపోయుటకు, చుక్కాను చూసి మేము వచ్చినాము. ఏ చుక్కను చూస్తాకు వచ్చా నువ్వు? ఒకడంట క్రిస్మస్ ఆరాధనలో ఆ పిల్ల చకరగేసేస్తుందంట డ్యాన్స్. ఆడింటికి వెళ్ళి వాళ్ళు అమ్ముతా అన్నాడంట. అమ్మాయి ఆ పిల్ల ఆ చొక్క నచ్చింది అన్నాడంట. ఈ చొక్కలే ఏమన్నాడు? నాకు నువ్వు చేస్తావా, నన్ను చేసేసుకోమంటామంట. ఈ చొక్కలు ఉన్నాయి, ఆ చొక్కలు ఉన్నాయి.
మా ఊర్లో ఒక పొద్దున్న 5 గంటలకు ఒక సొక్క వేస్తాడు. రోడ్డు ఎలా ఉంటుందో వాడు ఎలా నడుస్తుంటాడు, ఇలా వస్తుంటాడు. రమేష్ గారు నమస్కారం అంటాడు. నాకేమో షుగర్ ఎక్కువై పొద్దున్న ఇడ్లీకి వెళ్ళిపోతున్నాను. నా సొక్క నాది, ఆడ సొక్క నాది. ఆడు మళ్ళీ నా క్లాస్మేట్ ఆడు ఎప్పుడో 7వ తరగతిలో. ఆడేమో సొక్కలోడు తయారయ్యాడు, నేనేమో సొక్కం గురించి చెప్పేవాడు తయారయ్యాను. ఆడు ఆ పక్కకి ఈ పక్కకే తిరుగుతున్నాడు. ఎవడు సొక్కానికి ఉంటుంది. దేవుని స్తోత్రం కల హల్లెలూయా. కానీ ప్రజలందరికీ వచ్చుకుంది మార్నింగ్. అది మార్నింగ్ స్టార్. దేవుని స్తోత్రం కలాగా హల్లెలూయా. ఇక ఎవరికి లేనటువంటి స్టార్ పరలోకమందు మనందరికి ఒక స్టార్ ఉంది. అది మార్నింగ్ స్టార్. వేకువ చుక్క. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. వేకువ చుక్క మన కోసము దిగి వచ్చిన దినం పండగ. హల్లెలూయా. ఏంటంటే అది పండగే. కాబట్టి అది ఎక్కడ పడుతుంది అంటే యాకోబులో. చెప్పండి ఎక్కడంటారా? యాకోబులో పడుతుంది. మీకా గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడు చెప్తాడు, బెత్లెహేములో సందడి, పశుల పాకల్లో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడు. మైకిల్ చూసుకోండమ్మా, అది కూడా లేదు. పశుల పాకల్లో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, మెల్లమెల్ల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మెల్లమెల్ల మెరిసే బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. హ్యాపీ క్రిస్మస్. ఇలా అయినా వర్షం చెప్తాడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఓకే, చొక్క ఎక్కడ పుట్టిందిరా? యాకోబులో. ఒక్కడ చెప్పారు అంతే. ఇక్కడ అందరూ చెప్పండి, చొక్క ఎక్కడ పుట్టిందంటే. ఓకే, అంటే రకరకాలు అడితే రకరకాలు చెప్తారు. చొక్క అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది, అది కాదు. ఈ రోజు చొక్క మనం ఎదురు చూస్తున్న చొక్క, రాబోయే చొక్క, మార్నింగ్ స్టార్, మన ప్రభు అయిన క్రీస్తు, క్రీస్తు మహారాజుకే, రాబోతున్న రారాజుకే దేవుని స్తోత్రం కలాగా. ఇప్పుడు ఇంకొక సువార్త చూద్దాం. దూతల ద్వారా దేవుడు ఏర్పరచుకున్న వారికి చెప్పిన సువార్త చూద్దాం. మత్తయి సువార్త, ముందుగా లోకా సువార్త 29:32. ముగించేస్తానే, ఏం తొందరలేదు, దగ్గరికి వచ్చేసాం. లోకా సువార్త 1వ అధ్యాయం 29 నుంచి 32 వరకు మనం చదువుతున్నప్పుడు దేవాదేవుడు తన దూతల ద్వారా క్రీస్తు సువార్తను, క్రీస్తు పుట్టుకను చెబుతున్న సందర్భాలు మనం చూద్దాం. మొట్టమొదట మరియమ్మ దగ్గర గాబ్రియల్ దూత చెప్పినటువంటి సందర్భం. దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందుతివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు. అందరూ చెప్పండి, సర్వోన్నతుని కుమారుడు. సర్వోన్నతుని చెప్పండి రా. అందరు చెప్పండి, సర్వోన్నతుని కుమారుడు. ఎవరబ్బాయి వీడు? కొంతమంది ఎవరడా చచ్చరిపిల్లలు అన్నారా ఏంటి, చితకేస్తున్నాడు బూతులు అంటే. వాళ్ళ బాబు అంతే అండి, ఆడంతే. వీడు ఇంకొక ఆకు ఎక్కువే అంట కొంతమంది కదా. కొంతమంది బాగా చదువుతాను, ఎవరి కుర్రాడు పలానవాడండి,
అంటే ఈయన చూడగానే ఎవరు గుర్తొస్తారు? ఇప్పుడు మిమ్మల్ని మీలో చాలామంది పిల్లల్ని మంచి మంచి స్కూల్లో చదివిస్తారు కదా. మీ పిల్లలు బాగా చదువుతున్నారు అనుకుంటారా, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి పేరెంట్స్ మీటింగ్ పెడతారు. పెట్టినప్పుడు ఏమంటారా? రే పిల్లలో, మీరు వెళ్ళి మీ పేరెంట్స్ని తీసుకురండి అంటారు. వీడు బాగా చదువుకుని బాగా మంచి నెంబర్ 1 ఉన్నాడు అనుకోండి, వీడు ఫస్ట్ వెళ్ళి ఎవరు చెప్తాడు తెలుసా? నాన్నకు చెప్తాడు. నాన్న తప్పకుండా ఈ పేరెంట్స్ మీటింగ్ నువ్వు తప్పకుండా రావాలంటాడు. ఓ మాదిరిగాడు అనుకోండి, ఆడు ఎవరు చెప్తాడు తెలుసా? వాళ్ళ అమ్మకు చెప్తాడు. అమ్మాయి నాన్న వచ్చినావు రాపోనా, నువ్వు వచ్చే అంటాడు. ఆడు పనిపంతానంగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి మామయ్య తాత నువ్వు వచ్చే. ఎక్కడ రావాలి? ఇంకెళ్ళైతే గొడవ ఉండదు. ఆడేం చేస్తున్నాడు ఆడే చెప్పి వీళ్ళకి అర్థం అవ్వదు. ఓ మామ వచ్చాడు లేదా తాత వచ్చాడా లేదా అంతే. ఈ మధ్యన ఒక అమ్మాయి చిన్నదే, చాలా తెలివైంది, ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొచ్చింది. పట్టుకొస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవరు చూపించాలా? అమ్మ చూపించాలి కదా. అమ్మ చూపించకుండా నాన్న చూపించకుండా తాత దగ్గరికి ఎట్టుకెళ్ళింది. ఆడంటాడు నాకేమొచ్చాయి ఏలు మంత్రులు వేస్తానా అంటాడు. ఏమేస్తాడంట అంటే ఆడికి అందులో మార్కులు లేదు, సమస్యే లేదు. అదే నాన్న అడిగాడు అనుకో 4 వేస్తాడు, అమ్మ అడిగితే ఓ 2 వేస్తాడు, తాతని మామూలు అడిగితే సమస్యే లేదు. నా దగ్గరకు వచ్చి పాస్టర్ గారండి మా తాత ఇది వేస్తాడు, మీ దగ్గర ఇది 100 ఆట ఉంది అంటే రిజిస్టర్ కదా, మ్యారేజ్ చేస్తాను కదా, నా దగ్గర ఏమంటుంది తెలుసా? స్టాంప్ ప్యాడ్ ఉంటుంది, అది ఉందా అంటే అది అట్టుకెళ్ళి ఆడుతో నెగ్గి చేస్తాగా. నేనేం చేశానంటే ఆ రక్కలది నేను ఇట్టేస్తాను సంతకం పెట్టేశాను. దేవుని స్తోత్రం. అంటే ఆ పిల్లోడిని చూడగానే ఎవరు గుర్తొస్తారు? తండ్రి. దేవుని స్తోత్రం గలాగ. ఆ పిల్లని చూడగానే ఎవరు గుర్తొస్తారు? తల్లి. దేవుని స్తోత్రం గలాగ. పిల్లను చూడగానే పిల్లల్లో ఎవరు కనిపిస్తారు ప్రపంచానికి? తల్లి. దేవుని స్తోత్రం గలాగ. హల్లెలూయా. అంటే నీ పిల్లలు, నీ కుమారులు కానీ నీ కుమార్తెలు కానీ వారి ప్రవర్తన బాగున్నట్లయితే, వారి ప్రవర్తనలో, విద్యలో, విద్యాభ్యాసంలో, చదువులో కానీ లేకపోతే ఉద్యోగాల్లో కానీ ఉన్నతమైన స్థానానికి వెళ్తే వారి వెనకాల ఎవరు కనపడతారు తెలుసా? తల్లిదండ్రులు కనపడతారు. చెప్పలు కొట్టి దేవుని చెప్పండి. అది మనకేంటి? గర్వం. ఏంటంటే మనకి గర్వం. మా కూతురండి పలానా చోట జాబ్ చేస్తుందండి, మా అబ్బాయి అండి పలానా చోట జాబ్ చేస్తున్నాడు. ఏంటి మాకు వీడికి లేపని పర్లేదు, వీడికి తినడానికి లేపనా పర్లేదు. ఎవరు గొప్ప చెప్తాడు? కూతురు కొడుకు అంటాడు. దేవుని స్తోత్రం అలాగా. అంటే ఆ పిల్లల్లో ఎవరు కనపడతారు తెలుసా? తండ్రి కనపడతాడు. అందుకనే దేవదూతలు రాగానే చెప్పిన విషయం ఏంటంటే తెలుసా? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నను, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అంటే ఎవరో? దేవుడే. దేవుని స్తోత్రం కదా. ఎవరంటే ఆయన పుట్టినాడు? దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. తర్వాత చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక విషయం. సువార్త, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుంచి 25 వరకు చదివితే అక్కడ మరలా దేవదూత యోసేపు దగ్గరకు వచ్చి కలవరపడుతున్నటువంటి యోసేపుతో మాట్లాడే సందర్భం, క్రీస్తు పుట్టుకను గురించి ఆయనతో మాట్లాడే సందర్భాన్ని మనం చూస్తే, ఆ శుభవర్తమానాన్ని మనం చూస్తే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను ఆయన పాపం నుండి ఆయనే రక్షించను కనుక యేసు అని పేరు పెట్టుదువు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని. బా దేవుని స్తోత్రం. సర్వోన్నతుని దేవుని కుమారుని మర్యాద చెప్తే యోసేపుతో దేవదూత ఏమని చెప్పాడు అంటే, ఆయన ఇమ్మానుయేలు. చెప్పండి ఎవరా? మనం ఈరోజు ఆరాధిస్తున్న దేవుడు, ఈరోజు క్రిస్మస్ ప్రపంచం అంతా పండగ చేస్తున్న దేవుడు. ఇదిగో ఒకసారి ప్రపంచమంతా జరుపుకునే పండగ ఏదైనా ఉందంటే అదొకటే. నువ్వు ఏ దేశానికి వెళ్ళిపో, ఏ కంట్రీకి పో, ప్రపంచాల్లో ఎక్కడికి ఏ దేశం వెళ్ళా కానీ అక్కడ దొరికే పండగ ఒకటే. ఏ పండగ అది? క్రిస్మస్.
ఈ మధ్యకాలంలో అంతరిక్షంలోకి వెళ్ళారు కొంతమంది. అంతరిక్షంలో అక్కడ అంతరిక్ష నౌకలో వాళ్ళు క్రిస్మస్ చేశారు. చప్పలు కూడా దేవుని స్తోత్రం. ఈ లోకంలోనే కాదల్లా, ఆ పైన ఉన్నటువంటి ఆకాశ లోకాల్లో ఉన్నటువంటి వ్యామగాములు వాళ్ళు కూడా అక్కడి నుంచి అంతరిక్షంలో పండగ. అందుకనే అన్నాడు ఆకాశములో సందడి చుక్కలలో సందడి, ఆకాశములో సందడి చుక్కలలో సందడి వెలుగులతో సందడి మెలమెల మెరిసే సందడి, వెలుగులతో సందడి. దేవునికి స్తోత్రం. వాళ్ళేమో అక్కడ చేసుకుంటే, కొంతమంది జలంతర్గం సబ్మెరైన్ లో ఉండి సముద్రం అడుగు భాగాలకు వెళ్ళి యుద్ధాలు చేస్తుంటారు. వాళ్ళు సముద్ర గర్భంలో నుండి కూడా ఏం చేస్తారు తెలుసా? క్రిస్మస్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. ఆకాశం ఉన్న వాళ్ళు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తారు. అంతకుముందే లోకాసువార్త 2లో మాత్రం సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమైన దేవదూతలు పండుగ చేశారు. వాళ్ళకి సమీపంగా వెళ్ళి ఎవరు చేశారు? వ్యామగాములు చేసేశారు. ఎక్కడో పాతాళంలో అక్కడ సముద్ర గర్భంలో ఉన్న సబ్మెరైన్లో ఉన్న వారు కూడా ఏం చేస్తారంట? క్రిస్మస్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంది క్రిస్మస్. ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంది ఈ చుక్క. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ప్రతి గుండెని అడుగు, ఈ చుక్క అడ్రస్ చెప్తుంది. ప్రతి హృదయాన్ని అడుగు, ప్రతి దేహాన్ని అడుగు, ప్రతి చెట్టుని అడుగు, ప్రతి మేఘాన్ని అడుగు, ప్రతి చుక్కని అడుగు, మా చుక్క ఆ చుక్క అని చెప్తుంది. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఆకాశముల నడుగరాదా అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా అంతరిక్షము చెప్పలేదా, యేసురాజే సృష్టికర్తయని, యేసురాజే దేవదేవుడని. ఆకాశాలు నడితే ఆకాశం చెప్తుంది, నన్ను సృష్టించిన వాడు నజరేయుడైన యేసు. ప్రకృతి నడితే చెప్తుంది, మమ్మలను పుట్టించిన వాడు యేసు. పుట్టించిన వాడే పుట్టినరోజు పండగ దండగా ఉండగా. ఇదివరకు కావడం పుట్టినరోజు పండగే అందరికీ అని ఒక పాట ఉండేది, పూర్వకల్ప లేదులే. ఇప్పుడు అన్ని ఆ పాటలు కాదు కదా. అక్కడ చూస్తుంది ఎలా వచ్చేస్తుంది, ఎక్కడ చూస్తుంది ఎలా వచ్చేస్తుంది, ఎక్కడ చూస్తుంది ఎలా వచ్చేస్తుంది, దెబ్బలు పడుతుంది ఏ పాటలు కాదు. ఒక అర్థం లేదు పద్దం అసలు ఏముంది, అసలు ఏం లేదు. ఫీలింగ్ వచ్చేస్తుంది మరి ఏంటో ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏం పాటలు రా అసలు ఏమన్నా అర్థం పద్దం ఉందా? వాళ్ళ ఫీలింగ్ ఏంటి, వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు ఇప్పుడు. అట్రా అసలు పాటలు సినిమా లోకం ఎటో పోతుంది, మా ఊళ్ళో లోకం కూడా ఎటో పోతుంది, ఈ ప్రజలు కూడా ఎటో పోతున్నారు. అంతే, అర్థం మాత్రం లేదు. దేవుని స్తోత్రం ఇలాగా. అందుకని అటు ఇటు వెళ్ళిపోతున్న వారు మార్గం నిలబడి మేలైన మార్గం ఏదైనా అడిగి తెలుసుకుని అందులో ప్రవేశించి అందులో నడవాలి. దేవుని స్తోత్రం కదా. లేకపోతే దెబ్బలు వెళ్ళిపోతాయి. ఏం వెళ్ళిపోతా? ఫీలింగ్ వచ్చిన ఫీలింగ్ లాగా ఎక్కడ పడితే అక్కడ ఫీలింగ్ వచ్చినట్టు ఏమైపోతాయి? డబ్బులు అయిపోతే ఎవరు పడతాడు రా? అమ్మ నాన్న కాదు, పైవాడు వేసేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. కాబట్టి దేవదూత రెండు సందర్భాల్లో మరియమ్మకు చెప్పాడు ఏమనంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. అర్థం ఏంటంటే దేవుడే. రెండవది యోసేపు గలిబిలిగా ఉన్నాడు. అయ్యి బాబు ఇదేంట్రా బాబు, నేను వాళ్ళ ఎంతవరకు కోలేదు, టచ్ చేయలేదు. టచ్ చేయకుండానే ఏమైపోయింది, గర్భం వచ్చేసింది. అమ్మో ఎలాగా విడిచిపెట్టేద్దాం, ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నాడు. దేవదూత ప్రత్యక్షమయ్యి ఏం చెప్పారు తెలుసా? భయపడకు, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగిన కార్యము. పుట్టబోయే శిశువు యేసని పేరు పెట్టాలి. ఆయనకు ఇంకో పేరు ఉంది, ఇమ్మానుయేలు. పుట్టోట్లో ఆ పేరు రాసేసండి, దేవుడు మనకి తోడని. దేవునికి స్తోత్రం కదా. తోడు. నిన్న ఒక ఆవిడ, నిన్న కాదురా, ఒక 10 రోజుల క్రితం, పేరు చెప్పకూడదు కానీ, ఒక పెద్ద ఆవిడ ఒక 60 సంవత్సరాలు ఉంటాయి, పెళ్లి చేసుకుంటుందంట. రా పిల్లలు వింటున్నారా? 8 సంవత్సరాలా? ఇప్పుడు కుర్రోళ్ళకి 30 వచ్చినా కానీ పెళ్ళి ఎందుకన్నా అంకుల్ గారా, అది వచ్చిన కానీ దాన్ని పోషించాలా, దాని చీరలు కొనాలి, దాన్ని వడ్డానికి కొనాలి, దానికి గాజులు కొనాలి, షాపింగ్కి వెళ్ళాలి. అయ్యి బాబు వద్దని బాబు, నాకు అంత జీతం కాదు, నాకు 15,000 వస్తుంది, పెళ్లి చేసుకున్నాడు 50,000 వస్తే తప్ప పెళ్ళి
ఆ 50,000 కోసం చూసి ఇక్కడికి ఎన్ని వచ్చేస్తుంది తెలుసా? 50 వచ్చేస్తుంది, చచ్చిపోతే కదా. అలాంటి సందర్భాలలో ఉన్న ఈ కాలంలో 60 సంవత్సరాలు ఆవిడే ఒక సినిమా యాక్టర్ పెళ్లి చేసుకున్నది మళ్ళీ. తోడు అలా పేపర్లు కట్టుకుంటారు న్యూస్ వాళ్ళు వెళ్ళి, అమ్మగారు మీరు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అనుకుంటున్నారు? ముందు వెళ్ళిపోతారు మీడియా కదా, ప్రెస్ మీట్ కాదు మా మీడియా వెళ్ళిపోయి, అమ్మగారు మీరు పెళ్ళి ఎందుకు, ఆడ పెళ్ళి ఎందుకు రమణమ్మ అన్నట్టు, పెళ్ళి ఎందుకు అంటే అంటది తోడు. ఏంటంట? తోడు. అంటే ఆ వయసులో ఏం కావాలంట? తోడు. తోడు. 60 సంవత్సరాల్లో కూడా ఏం కావాలి? 70 సంవత్సరాలు కూడా ఏం కావాలి? చచ్చినప్పుడు కూడా ఏం కావాలి? చప్పలు కూడా దేనిస్తుంది చెప్పండి. అందుకనే ఆ తోడు ఈ తోడు ఆ తోడు వెళ్తే కాస్త ఉండి వెళ్ళిపోతారు. అందుకని ఎందుకు వచ్చింది కానీ 3 ముళ్ళు వేసేస్తే జీవితకాలం దేవుని స్తోత్రం కదా. ఏం అర్థం అవ్వలేదు మీకు? ఆ తోడు అక్కడికి వెళ్తే అక్కడక్కడ పెరుగుతోడు వెళ్తే మనకెందుకు, మన సొంత పెరుగు అనుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కడు 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏం చేస్తాడురా? సొంత తోడేసుకుంటాం, కొండ కొనుక్కొని కొండలో తోడేసుకుంటాడు. దేవుని స్తోత్రం కనుక సొంత కొండ బైబిల్ చెప్తుంది. ఆ మాటలు కదా ఏంటి మీకు చక్కగా ఎలా కొనలో ఉంటావు కానీ ఎన్ని బైబిల్ మాటలే. దేవుని స్తోత్రం కదా. ప్రతి వాడు ఆ కొండ ఈ కొండ ఏ కొండ జోలికి వెళ్ళకుండా ప్రతి వాడికి సొంత కొండ ఉండాలి. సొంత కుండలో నీళ్ళే తాగాలి, సొంత కుండలో మంచిగా తాగాలి. దేవుని స్తోత్రం కనుక బాగుంది కానీ ఆ కొండ ఈ కొండ అన్నాడు కొండ పగిలిపోద్ది. అది అర్థమవుతుందా? బాగుంది కదా అని కొండలాంటి చూసావు అనుకో నీ కొండ పగిలిపోతుంది. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 60 సంవత్సరాల్లో తోడు, 70 సంవత్సరాల్లో తోడు. మరి చిన్నపిల్లలకు కూడా ఏం కావాలి? చిన్న పుట్టిన పిల్లలకు కూడా ఏం కావాలి తెలుసా? తోడు కావాలంటే పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఏం కావాలి మనకి? తోడు. దేవునికి స్తోత్రం కలక. ఏ తోడు కావాలి చెప్పండి రా, ఏ తోడు కావాలి? దేవుడు మనకి తోడు. దేవునికి స్తోత్రం కలక హల్లెలూయా. ఈ మధ్యన ఏదో పాట నేను నిన్న కూడా పాడాను, పొద్దున కూడా పాడాను. అది కష్టాల్లో నష్టాల్లో నువ్వు తోడే ఉన్నావు. ఏం పాట అది? వ్యాధుల్లో బాధల్లో నీవు నా వయ్యా, నాకు దిక్మేల నా యేసయ్యా. పాడరా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు చింతే, నాకు చింతేనా, నీవు నా తోడు. నాకు వేసే నాకు అందరం చూద్దాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు బీదేలా, నీవు నాతో కష్టములో నష్టములో నాతో ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నాతో ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వాడికి ఇచ్చేవాడవు, వెతికిన వాడికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెలిగిన వారికి దొరికేవా. తప్పిన వారికి తలుపులు తెరిచిన దేవుడవు, తప్పిన వారికి తలుపులు తెరిచిన దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. అందరూ చేతులు పైకెడదాం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా చేతులు. దేవా నీకే స్తోత్రం. మీరంతా చెప్పాలి మళ్ళా. దేవా ఇంకా గట్టిగా. దేవా దేవా నీకే స్తోత్రం. మళ్ళా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు
నా తోడు ఉన్నావయ్యా, నాకు దేవునికి స్తోత్రం. ఆయన మనకు తోడుగా ఉంటే మనకు భయమే లేదు. చెప్పండి, ఆయన నాకు తోడుగా ఉంటే నాకు భయమే లేదు. డోంట్ కేర్. ఎవరి లక్ష్యం? నాలో ఉన్నవాడు అందరిలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం కనుక. కాబట్టి ఆయనకి పేరేంటి తెలుసా? మన దేవుడు మన నమ్ముకున్న దేవుని పేరేంటి చెప్పండి? ఇమ్మానుయేలు. అంటే అర్థం ఏంటి? తెలుగులో మన దేవుని పేరు చెప్పండి. దేవుడు మనకి తోడు. అందరికి తెలిసిన పేర్లు రెండే, యెహోవా, యేసుక్రీస్తు. కానీ ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరేంటి తెలుసా? ఇమ్మానుయేలు. అంటే దేవుడు మనకి తోడు. దేవునికి స్తోత్రం కనుక. హల్లెలూయా. తర్వాత ఫైనల్గా ఇంకో సువార్త. అంటే ఇదే సువార్త ఇంకొక మాట, దేవదూతలు చెప్పినటువంటి మాట, చివరి మాట. లూకా సువార్త, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-4. జ్ఞానుల ద్వారా రాజులకు సువార్త. జ్ఞానుల ద్వారా రాజులకు సువార్త. రకరకాలుగా సువార్తలు మనం చూస్తున్నాం. ఇప్పుడు జ్ఞానులు బయలుదేరి ఆ చుక్కను చూసి, నక్షత్రమును చూసి, తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి ఆ బెత్లెహేములోకి వచ్చి రాజు దగ్గరికి వెళ్ళి, అక్కడున్న రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నారు. జ్ఞానులు పుట్టినవాడు గురించి చెప్పే సందర్భం చూస్తే రాజు. దేవునికి స్తోత్రం కలగా. అంటే పుట్టినవాడు దేవుని తోడే కాదు, దేవుని కుమారుడే కాదు, ఇంకేమన్నాడు? ప్రవక్తే కాదు, స్త్రీ సంతానమే కాదు, ఇంకేమన్నాడు? రాజు. చెప్పండి, ఎవరంట? మనం వెంబడిస్తున్నటువంటి మన దేవుని పేరేంటి తెలుసా? రాజులకు రాజు. దేవుని స్తోత్రం కలగా. ఆ తర్వాత ఇంకా దాని గురించి డీప్కి వెళ్తే చాలా టైం పడితే నేను సింపుల్గా వెళ్ళిపోతున్నాను. పరిశుద్ధ గ్రంథాల్లో లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం. ఇప్పుడు నేను చెప్పిన అన్ని 7 విషయాలు ఉంటాయరా? 7 విషయాలు మీకు పై అవుట్లైన్లో చెప్పాను. దేని చేతమైతే మరొకసారి చెప్తాను, ఇది చెప్పి ముగిస్తా. ఆ దేవుని యొక్క దూత ఆ పశువులు కాసుకున్నటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి ప్రత్యక్షమయ్యే చెప్పినటువంటి సందర్భం, సువార్త ఏంటో, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పుట్టినవాడు ఎవరు? ముందు మాట చెప్ప. పుట్టినవాడు ఎవరు? రక్షకుడు. దేవునికి స్తోత్రం కదా. రక్షకుడు ప్లస్ ప్రభు అయిన క్రీస్తు. అంటే అర్థం ఏంటంటే అభిషిక్తుడు. అంటే తనందరూ తాను ఏదైనా చేయగలిగిన వాడు. చావాలంటే చచ్చిపోతాడు, పుట్టాలంటే పుట్టేస్తాడు. కనపడకుండా అదృశ్యం అయిపోతాడు, కనపడాలనుకుంటే కనపడతాడు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఆయన చేసేదంతా ఆయన చిత్తములో ఉత్తమమైనది ఉంటది, ఆయన చిత్తమై ఉంటది. అంటే ఏదైనా చేయగలడు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. వాళ్ళు ఏమంటారంటే అభిషిక్తుడు అంటారు. ఏమంటారు చెప్పండి? అభిషిక్తుడు. ఈరోజు చాలా సందర్భాల్లో చెప్పులాట్లు అలా కూడా ఆడతారంటారా? చెప్పులాట్లు అలా కూడా ఆడతారా? తాడు కట్టేసి చెప్పు కట్టి అలా కట్టేసి మళ్ళీ అలా అవుతుంది. ఇది ఏదైనా కొండ్రుపోలు ఆటలో చెప్పు ఆట. ఇదివరకు మాకు చెప్పు తగిలితే ఇలా తన్నేసుకుంటామే. ఇది అలా కాదు, చెప్పుకి సొంతంగా తాడు కట్టి అలా వేసి ఇది కొత్త ఆట. దేవునికి స్తోత్రం కనుక. పిల్లలు కూడా చాలా కొత్త కొత్త ఆటలు పుట్టిస్తారని బాబుల్లా కదా. పూర్వకాలం ఆటలు ఆయా ఆటలు ఏమాడతారా బాబు, కొత్త ఆటలు ఆడదామని కొత్త ఆటలు మొదలెట్టారు వీళ్ళు. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాలలో చదవని అన్ని అంశాల్లో ఒక్కొక్కటి దాని గురించి ఒక్కొక్క మెసేజ్ ఇస్తే ఉంటుందిరా మధురం, అద్భుతం. ఎలా ఉంటది? అంతేగాని ఏసాయి పుట్టాడు లాలి లాలమ్మ లాలమ్మ లాలే లాలి అనొచ్చు పాడరే బాలయేసు లేడేగా. జో జో అందరూ బొబ్బండి జో జో
జో జో జయ బో భోజనాలు అలా అయిపోయింది. కాదు కాదు, వాక్యాలు ఏం చదవాలి మనం? వాక్యాలు. దేవుని స్తోత్రం కదా. ఈ వాక్యమైన భోజనం చేసేసిన తర్వాత అప్పుడు మధురమైన భోజనాన్ని మనం ఎక్కడ దగ్గర మనం పెట్టేస్తారు తినేద్దాం. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. అప్పుడు మనం తిన్న వాక్యానికి, ఆ తిన్న ఆహారానికి చక్కగా అదృశ్యమయ్యి రాత్రి పడుకుని మళ్ళీ ఒకసారి ఆ పలావ్ బాగుంది, ఆ చికెన్ బాగుంది అన్నట్టుగా, వాక్యం బాగుంది, ఆ శ్రీ సంతానం బాగుంది, ప్రవక్త బాగుందని ఆలోచించి పడుకుంటూ ఉంటే అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం కదా. ఏం చేస్తాడు దేవుడు? అప్పుడు మనతో మాట్లాడతాడు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే. దేవునికి స్తోత్రం. పుట్టినవాడు ఎలాంటి వాడంటే రక్షకుడు. ఏంటి రక్షణ? ఏంటి రక్షణ అంటే ప్రతి వ్యక్తికి పాపం ఉంది. పాపానికి 3 విలువలు ఉంటాయి. ఒకటి పాప నియమము, రెండవది తాతగారు కూడా భలే చెప్పు గురించి ఆడిన చెప్పుల్లో మోడల్ చేసేకి నువ్వే ఏదో పొగడానని ఇంకా ఏ మోడల్గా వేయాలి, ఏ మోడల్గా తెప్పాలని ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. రక్షకుడు అంటే రక్షించేవాడు. దేని నుంచి రక్షించేవాడు అంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఏంటి పాపము అంటే ప్రతి వ్యక్తిలో పాపము చాలా భయంకరంగా పనిచేస్తుంది. దానికి ఒక నియమం ఉంది. చెప్పండి ఏంటంట? దానికి ఒక నియమం ఉంది, దానికి ఒక శక్తి ఉంది, దానికి ఒక శిక్ష ఉంది. చెప్పండి. పాపానికి ఎన్ని ఉంటాయి? మంగళసూత్రానికి ఎన్ని ఉంటాయి? మీరు అంటారు మేము మంగళసూత్రం కట్టలేదని పశుతాడు కట్టాం. పశుతాడు కట్టిన పర్లేదు ఎన్ని ఉన్నాయి? బాబు ఎవరు కట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరా? నానా పెళ్ళైన వాళ్ళు ఎవరు లేరా? మీ ఆయనకి ఎన్ని కట్టాడు? 7 ఒక ఆవిడని ఈ మధ్య టీవీలోనూ అడుగుతుంటే నువ్వు ఎన్నిసార్లు మీ ఆయన ముళ్ళు వేసాడంటే ఎన్నో ఓడని అంటున్నాడు. ఏంటంట? వచ్చి బాబోయ్ ఎన్నో ఓడా అంటే ఎన్ని ముళ్ళు వేసారు? మొదటోడంటే కంగర బంగరగా కట్టాడండి. అప్పటికే పెద్దలు చెప్పారండి గ్రహబలం బాగలేదు, ఈ టైంలో కట్టకరా అన్నారండి. కానీ ఆడి చేత కంగర కట్టి చేసుకున్నానండి, ఆడు వెళ్ళిపోయాడండి. తర్వాత రెండోవాడు కట్టాడండి, ఆడు కట్టాడు కానీ సరిగ్గా ఆడు బెదిరితో కట్టాడు అంటాడు. నేను పెళ్ళిళ్ళు చేసినప్పుడు చాలా విచిత్రమైన పనులు కనపడుతూ ఉంటారా. ఒకడు భీష్మ అంటాడా, పాస్టర్ గారు దగ్గర అంటాడు, శివెత్తన అంటాడు, శివలో కట్టాను కాదు, పాస్టర్ గారు నాకు దడొచ్చేస్తుంది ఎక్కువ చెప్పలేను నేను ఓ ముక్క అంటాడు. అరే పెళ్లి కాకముందే తడపడిపోతే పెళ్ళి అయిపోయిన సంగతి ఏంట్రా కదా. కొంచెం శివరం వచ్చేది ఏంటో అదేంటో మరి. అసలు ఆడదాన్ని చూసి మగవాడు భయపడతాడా, మగవాడు చూసి ఆడదా భయపడతాడా? మగవాడిని చూస్తే భయపడరు. ఏమి మీరు ఆ నోటి మాట అవుతలేదు అంటే ఏం చెప్తే ప్రాబ్లం వచ్చేద్దని. అసలు సహజంగా ఆడవాళ్ళని చూస్తే మగవాళ్ళకి భయమా, మగవాళ్ళు చూస్తే ఆడవాళ్ళకి భయమా? మగవాళ్ళని చూస్తేనే ఎవరు భయపడాలి? కానీ ఇప్పుడు అలా లేదు. తాళి కట్టి కాని నుంచి ఆడికి ఊనుగు స్టార్ట్ అయిపోతుంది. ఏమైపోతుందా? వణుకు స్టార్ట్ అయిపోతుంది. కారణం ఏంటంటే ఏమో 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 ఏమేమో. దేవుని స్తోత్రం కనుక భయపడొద్దు అంటాడు. అందుకనే దేవుడు ఏం చెప్తాడా, భయపడకు, ధైర్యం పడి వేసాయి, 3 వేసాయి, 7 వేస్తే 7 వేసాయి, 3. అలాగే పాపంలో 3 ఉంటాయి. ఒకటి పాప నియమము. ఏంటంట? దేహంలో, మీ దేహంలో, మన అందరి దేహంలో నియమం ఉంటుంది, పాప నియమము. అదేం చేస్తుందంటే, ఉదాహరణకి నేను బాగా చుట్ట కాలుతాను అనుకుంటారా, లేకపోతే సిగరెట్ కాలుతాను అనుకోండి, ఏమనుకుంటా అంటే ఈ 31వ తారీఖు డిసెంబర్ దాకా ఈ చుట్ట, ఈ సిగరెట్
ఇప్పుడు 2 తాగుతున్నాను కానండి, 31వ తారీఖు రాత్రి ఒక పెట్టి మీద పెట్టి 10 పెట్టెలు తాగేసి ఓడ తారీఖు ఫుల్గా మానేస్తాను అనుకుంటాడు వీడు. లేకపోతే అలా ఆడుతాను ఏమనుకోకు, ఇదిగో నీ చేతితో ఫైనల్గా 1000 కొట్టు, ఇక 31st నైట్ 1000 బల్బులోకి వెళ్ళిపోతాను, 1వ తారీఖు చల్లగా కూలైపోతాను, చెప్పు కింద పిల్ల ఉంటాడు. మళ్ళీ ఆవిడనుకుంటుంది మా ఆవిడ కాబట్టి, మా ఆయన కాబట్టి బంగారం 1000 పట్టుకెళ్ళిపో, 1000 కాదు ఆ చిందల వీరుల్లో అయ్యో 100 ఉన్నాయి కూడా పట్టుకో, ఈ రాత్రి ఫుల్ అడ్వైజ్ చేసే రేపు పొద్దున్న ఫుల్గా అనుకుంటారు. కానీ శుభ్రంగా వేసేస్తాడా, జనవరి 1st ఫుల్ అయిపోతాడు. జనవరి 1st చాలా చక్కగా తెల్లచొక్క వేసుకుని చక్కగా చర్చకి వెళ్ళిపోతాడు, లేకపోతే గుడికి వెళ్ళిపోతాడు. ఏదో గుడికి దండం పెట్టేసుకుంటాడు, కొబ్బరి కొట్టేసుకుంటాడు, లేకపోతే ప్రార్థన చేసేసుకుంటాడు, 10 రూపాయలు అక్కడ కానికి వేస్తే ఆడనుకుంటుంది. మా ఆయన ఎప్పుడు కానికి వెళ్ళలేదు, కళ్ళ నీళ్ళు తెచ్చేసుకుని చర్చలు సాక్ష్యం ఇచ్చారు. మా ఆయన ఎప్పుడు ఆడు పాపం ఆడక్కడ చూస్తాడు. ఆ సాయంత్రం సాయంత్రం అయిపోతా 12 వెళ్ళిపోయి చక్కగా రే నాన్న మారిపోయాడు, భోజన బాల మీద నాన్న పిలవండి, మనందరం కలిసి రోజు పండుగ చేద్దాం అంటది. పాప పెద్దోడు చిన్నోడు వచ్చేసి టక్ స్పీడ్ నాన్న వచ్చేద్దాం, అదే అదే ఆడు రాడు. ఏమైపోయింది నాన్న, చర్చలు ఏమేమి చెప్పింది, ఆయన ఎప్పుడు రాడండి, వచ్చాడు ఎప్పుడు వేయడండి, నా దగ్గర లాక్కుని మరే వేసాడండి, మరి భోజనం బాల మీద వేయడండి ఉండడం అంతా. ఏం చేసింది, ఆల్లో ఉన్న నియమము వాడిని నిలవనేదో. దేవుని స్తోత్రం కదా. ఎవరి నియమము, మన తప్పు కదా అది, మన దేహంలో ఒక నియమం ఉంది, ఆ పాప నియమం వాడిని ఏం చేస్తాను, లాగి 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 లాగే లగెత్తిందా పని చెప్తారా, లాగి లాగి లగెత్తిందంట, లాగి 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 అగ్నిగుండంలోనికి తీసుకుని పోతుంది అంతే. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. అలాగే శక్తి పాప నియమానికి ఉంది. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. అలా నుండి పీకి బానిసత్వంలోకి పంపే ఆ నియమములో నుండి దేవుని ఆత్మ పూర్తిగా విడిపించేస్తుంది. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం. పూర్తిగా విడిపించేస్తుంది. అసలు దాని ధ్యాస లేకుండా, దాని ఆశ లేకుండా, దాని శ్వాస లేకుండా నిన్ను పూర్తిగా మానేసి నువ్వు ఒక కొత్త పాట పాడలాగా చేస్తాను. దేవుని స్తోత్రం కలాక కొత్త పాట పాడేస్తావు. అప్పుడు ఏ పాట పాడతా తెలుసా, అంతా యేసే జగమంతా యేసే, అంతా యేసే జగమంతా యేసే, నా ఆశ నా ఆశ నా యేసు నా ధ్యాస, అంతా యేసే జగమంతా యేసే, అంతా జగమంతా యేసే, అంతా యేసే జగమంతా యేసే, అంతా యేసే నా శాంతి నా శాంతి నా జయంతి నా వర్ధంతి నా శాంతి నా కాంతి జయంతి వర్ధంతి జయంతి వర్ధంతి నా శాంతి నా కాంతి, అంతా యేసే జగమంతా యేసే, అంతా యేసే. అప్పుడు దాకా వీడు బ్రతుకు అంతా ఆ బ్రాండ్. ఎలా మారిపోయాడండి వీడు, ఏమండి ఎవరు మార్చారండి వీడిని, మతం మార్చిందా, పాటగారు మార్చాడా, పిల్ల మార్చిందా, ఎవడు మార్చాడు వీడిని అంటే యేసే. నిన్ను మార్చేవాడు, పాప నియమములో నుంచి నిన్ను బయటికి లాక్కగలిగిన వాడు, విమోచకుడు రక్షకుడు. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. దానికి శక్తి ఉంది, ఆ శక్తి ముందు నువ్వు నిలవలేవు. అందుకని నీకు ఏ శక్తి కావాలో తెలుసా, సర్వోన్నతుని శక్తి నీ మీదకి రావాలి. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్తాను.
అప్పుడు నీవు ఈ శక్తి జోలికి పోకుండా, ఈ పాప నియమం జోలికి పోకుండా, పాతాళ అగ్ని గుండంలోకి నీకు పోకుండా నిత్యత్వంలోనికి వెళ్ళే, నిత్య జీవానికి వెళ్ళే మార్గం దేవుడు ఏర్పాటు చేశాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకోటి ఉంది తెలుసా, ఈ పాపానికి ఏముందంటే శిక్ష ఉంది. అందుకనే బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష అంటే నమ్మపోయిన శిక్ష మాత్రం ఖరారు. కానీ నమ్మితే ఏముంటుందంటే శిక్ష నుంచి విడుదల. కాబట్టి శిక్ష నుంచి తప్పించడానికి, పాపం నుంచి విడిపించడానికి, విమోచించడానికి ఆయన మనలాగా దేహాన్ని దాల్చి సొంత దేహంతో ఈ భూలోకానికి వచ్చిన రోజు, నిన్ను నన్ను విడిపించడానికి వచ్చిన రోజు, నీకు నాకు నిజమైన పండగను ఇచ్చిన రోజు. దేవుని స్తోత్రం కలగ. అట్టి పండగలో ఉన్న నీవు పాపములు ఉంటే ఏం చేయనప్పుడు విమోచకుడైన యేసు దగ్గరికి రా. దేవుడిని తప్పకుండా విడిపిస్తాడు, సంరక్షిస్తాడు, ఆదరిస్తాడు. నువ్వు దేనికైతే బానిసగా ఉన్నావో ఆ బానిస సంఖ్యలను త్యజించి నిన్ను విడిపించి, విమోచించి నిత్యత్వాన్ని తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలగాక. అట్టి కృప దేవుడు మనకందరికీ కలుగ చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. వచ్చింది క్రిస్మస్, వచ్చింది, తెచ్చింది పండుగ, తెచ్చింది, వచ్చింది క్రిస్మస్, వచ్చింది, తెచ్చింది గురువాడ పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే, గురువాడ పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే, మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. అందరూ వచ్చింది. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రారండో అందరూ పాడుకుందాం. వేడుక చేద్దాం, కలిసి రండో. పండుగ చేద్దాం. ఏయ్, యశోదు. రారండో వేడుకదాం, కలిసి రండో. పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్, వచ్చింది, ఇంకో మైక్. తెచ్చింది రక్షణ, తెచ్చింది, అందరూ పాడుకుందాం. వచ్చింది క్రిస్మస్, వచ్చింది. తెచ్చింది రక్షణ, తెచ్చింది. వచ్చేస్తా. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్యమరియ గర్భమునందు పార్వతిగా జన్మించెను. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్యమరియు గర్భమునందు బాలునిగా జన్మించెను. అంధకారమే తొలగిపోయెను. చీకు చింతలే తీరిపోయెను. అంధకారమే తొలగిపోయెను. చీకు చింతలే తీరిపోయెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. అందరూ చూద్దాం. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. ఆమేన్. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్, వచ్చింది, తెచ్చింది, రక్షణ తెచ్చింది, వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. దేవునికి